హాయ్ గుడ్ మార్నింగ్. ఇవాళ ఫ్లోరింగ్ లాగుతున్నాము. ఫస్ట్ ఆడ దాని మీద నీళ్ళు కొట్టుకుంటున్నాము. నీళ్ళు కొట్టుకున్న తర్వాత తేమగా నీళ్ళు కొట్టుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే ఫుల్గా నీళ్ళు కొట్టుకొని ఏంటంటే అది అంత పొడి పొడిగా ఉంటుంది కదా, మనం కళాయి పాలు వేసినప్పుడు కానీ మాలు వేసినప్పుడు కానీ సింక్ అవ్వదు. అందుకోసం మనం నీళ్ళు కొట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మొత్తం ఫుల్గా నీళ్ళు కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ పాయిలు ఏడ ఈ పైపులోంచి నీళ్ళు పోయేకి అని ఇది మామూలుగా మెజర్మెంట్ తీసుకుంటున్నాము. ఆ మెజర్మెంట్కి ఈ మెజర్మెంట్కి ఇక్కడి నుంచి అక్కడికి 2 ఇంచులు వాటము, అక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు వాటము. ఇప్పుడేమో ఇక్కడి నుంచి అక్కడికి బయట దగ్గరికి 1 ఇంచు వాటము, అట్లా మెజర్మెంట్ తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంకో 4 మూల చూసుకోవాలి. ఇది 4వ మూల. ఏడు కూడా సేమ్ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి 2 ఇంచులు అట్లా వాటము మెజర్మెంట్ తీసుకుంటా ఉన్నాం. తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ పాయలు అన్నీ వేసినాం కదా. ఇప్పుడు ఫస్ట్ పాయ కొంచెం హైట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దారం పట్టుకుంటే తెలిసిపోద్ది. అదిగో అట్లా హైట్ ఏందని వరకు అట్లా అంటా అన్నారు కర్నీతో టాపీతో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇటు మొత్తం వేసేసినాం ఇటు లాస్ట్లో అడ్డపాయలకి. అందుకని ఇప్పుడు వేస్తా ఉన్నా బుల్లో. అది ఉన్న విషయం, అది ఫిక్స్ అయింది. అందుకే అట్లా గీత కొట్టేది. ఇప్పుడు ఇంకోటి ఈ పక్క అట్లా చేసేసిన తర్వాత అట్లా పాయ వేసుకొని నీట్గా వేసుకొని లాక్కోవాలి. అది ఉన్న కరెక్ట్గా పాయలు వేసుకుంటే కరెక్ట్గా ఆటోమేటిక్గా మొత్తం ఫినిషింగ్ మనం లాక్కునే దానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మామూలుగా అట్లా ఉంది కాబట్టి కొంచెం హైట్ అయింది కాబట్టి సదరం చేసుకుంటున్నాము. సదరం చేసుకున్న తర్వాత అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ సైడు పాయ ఆల్రెడీ వేస్తా ఉన్నా, అవతల వేసినాము. ఇప్పుడు ఏడేస్తున్నాము. దాన్ని కూడా కొంచెం ఫినిషింగ్ బాగా కరెక్ట్గా రావాలని చెప్పేసి వేస్తూ ఉంటమే. అది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అందుకే ఇప్పుడు ఊరకట్ట కొట్టినాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకొక పాయ ఇటు సైడ్ ఊరక నేను పట్టుకున్నాను. అది ఉన్న విషయము. అది చూస్తున్నా, అది ఆడుంది కదా, ఇట్లా ఉంది పొజిషను. ఇందాక ఆ చివర ఇది మొత్తము ఓకే. ఇంకేందంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఈ పక్క అంతా వేసుకున్నాం. ఇది సెంటర్లో పాయలు సెంటర్లో పాయ ఇది అది కూడా కరెక్ట్గా చేసుకున్న తర్వాత లాక్కోవాలి. ఇది కరెక్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయ ఇంకోటి వేయటము. ఇది కూడా సేమ్ దాని నుంచి హైట్ ఉందా ఏందని చూసుకొని మెజర్మెంట్ కరెక్ట్గా దారానికి ఆడాలి. కొంచెం ఆకుమందం గ్యాప్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి ఆకుమందం. అప్పుడు కరెక్ట్గా వచ్చినప్పుడు అది ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు అంతా మాలు మిక్సింగ్ కొట్టిన తర్వాత ఇప్పుడు కుండీ కొట్టేకి నీళ్ళు ఆల్రెడీ కుండీ కొట్టినాను. ఇది కుండీ కొట్టిన, ఇది మా సూర్యుడు కుండీ కొడతా ఉన్నాడు నీళ్ళు పోసేకి. ఇప్పుడు మా సూర్యుడు కుండీ కొట్టిన తర్వాత అట్లా కుండీ కొట్టుకొని రౌండ్గా కుండీ కొట్టుకొని ఇప్పుడు కుండీ దాంట్లో నీళ్ళు పడుతున్నాయి. అదిగో అక్కడనుగా దాంట్లో దీంట్లో కూడా లిక్విడ్ కూడా వేసుకోవాలి. కళాయిలు కూడా లిక్విడ్లు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పడుతున్నా, నీళ్ళ మీద కొంచెం అట్లా వేసుకోవాలి. ఇంకా అది కొంచెం నీళ్ళు సరిపోయి మౌనంగా మనం పట్టుకోవాలి. బాగా పురుగా లాక్కుంటే బాగా తొందరగా ఉంటుంది. ఇప్పుడు రెండో దానికి నీళ్ళు పడతా ఉన్నాను. మీరు కూడా దాన్ని సరిపోయే మందం వేసుకొని మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి. ఆరిపోయింది కదా, ఇందాక నీళ్ళు పడితే ఇప్పుడు ఆరిపోయింది. మళ్ళీ నీళ్ళు కొట్టేసి కళాయి నీళ్ళు, దాంట్లో కళాయి నీళ్ళలో లిక్విడ్ ఆయిల్ కలుపుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు అది కూడా చెప్తాను నేను. ఇదిగో ఇప్పుడు మూడో దాంట్లో నీళ్ళు పడతా ఉన్నాం. మూడో కుండీ దాంట్లో నీళ్ళు పట్టేసిన తర్వాత ఇది కళాయి, ఇదే లిక్విడ్ అంతా రెడీ చేసి ఇప్పుడు ఇది మాలు అదిగో లిక్విడ్ వేసాక అది కొంచెం నీళ్ళు పట్టినా. ఇది కళాయి. ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు కొట్టేసిన నేను. ఇప్పుడు కళాయి పోయాలి. కళాయి పోసి చీపురు పెట్టి అట్లా అంటే ఎక్కడైనా మనం బాగా గ్రిప్ పట్టుకుంటుంది అన్నమాట. మనం మాలు లాగినా కూడా దానికి బాగా కరెక్ట్గా పట్టుకుంటుంది. మెయిన్ నీళ్ళు పోసిన తర్వాత అప్పుడు కళాయి పోసి చీపురు పెట్టి గ్యాపులు లేకుండా చీపురు పెట్టి సిమ్ముకుంటే అప్పుడు కరెక్ట్గా మొత్తం లెవెల్గా మొత్తం సరిపోతుంది. తర్వాత ఇంకా తిరగే దాన్ని ఇంకా అట్లా పోసుకొని దాన్ని చీపురు పెట్టి అట్లా అనుకుంటే అప్పుడు గ్యాపులు లేకుండా మొత్తం కళాయి నీళ్ళుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే
అట్లా పోసుకున్న తర్వాత ఇదిగో చీపురు పెట్టి అట్లా 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 అనేయటమే. ఇంకా ఇప్పుడు పోస్తూ ఉన్నాం చూడండి, పోస్తూ ఉన్నాము. పోసిన తర్వాత ఆ పొడలు లేకుండా అట్ట చీపురు పెట్టి అట జిమ్మి అట్లా అట్లా అంటే ఆ పొడలు గిడలు లేకుండా చూడండి ఎట్ట బాగున్నాయో. ఇప్పుడు అట్లా చేసుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ మా సూర్యుడు మాలు కలుపుతూ ఉన్నాడు. ఆ పొడలు లేకుండా అట్లా ఎట్లా అంటే అప్పుడు గట్టిగా మన మాల్ అనేది గట్టిగా స్లాబ్గా పట్టుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ పాయ వేస్తూ ఉన్నాము. అది ఉన్న విషయము. ఇప్పుడు ఫస్ట్ పాయ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇటు సైడ్ పాయ కూడా అట్లనే బాగా బొక్కలు ఉంటే అట్ట పూసుకోవడము. ఇది నెక్స్ట్ పాయ, దానికి ఆపోజిట్ పాయ ఇది. దీన్ని కూడా అట్లనే సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవడము. అదే ప్రాసెస్లో చేసిన తర్వాత అట్లా నేర్పుకొని అట్లా అనుకుంటే నీట్గా బద్దకు లాక్కుంటే ఏదైనా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు అందుకే అది పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాము. అది ఉన్న విషయము. ఇప్పుడు అది త్వరలు బొర్రలో ఉంది కదా, ఆ త్వరలకి మాలు వేసి అట్ట అని మళ్ళీ ఒకసారి అంటాం. ఇంకా అట్లా అన్నమాట ఇంకా ఉన్న విషయము. ఇప్పుడు ఎంతవరకు లాగినాం కదా, అదిగో మాలు అంతవరకు ఉంది. అంతవరకు లాగి కొంచెం పలసగా మామూలుగా దానికి అట్లా నెరుపుకున్న తర్వాత మళ్ళీ బద్ద లాగుతూ ఉన్నాం. అదిగో చూడండి ఫ్రెండ్స్, లాగుతూ ఉంటుంటే ఈ పక్క సిమెంట్ మాలు తిరిగేస్తూ ఉన్నాము, నీళ్ళు పడతా ఉన్నాము. అదిగో అక్కడ బద్ద పట్టుకొని అటు ఇటు చూసి ఇప్పుడు తిరగేసిన తర్వాత మళ్ళీ లాక్కుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఇదంతా నెరిపేసినాను. ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చాక చూడండి ఎట్లా ఉందో. అట్లా అన్నమాట. ఇంకా ఈ పక్క మా సూర్యుడు మాలు కలుపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏదన్నా చిన్నదిగా మళ్ళీ అట్లా అనుకొని మళ్ళీ దీనికి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇది కూడా కరెక్ట్గా దాన్ని కలుపుకొని లాక్కోవాలి. ఎడపాయిందిగా దీనికి కలుపుకొని లాక్కుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా అనమాట. ఇప్పుడు ఏంటంటే దానికి ఆపోజిట్ పాయ ఇప్పుడు లాగేది. అదిగో ఆపోజిట్ పాయ, దాన్ని అట్లా సదరం చేసుకొని బద్దపట్టాలి. ఇంకా బద్దపట్టిన తర్వాత అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇగో చూడండి ఎట్లా దానికి దీనికి జాయింట్ కలుపుకున్నామంటే కరెక్ట్గా బద్దకు పట్టుకున్నామంటే అప్పుడు సూపర్గా వస్తుంది. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా వరకు వీడియో అందరికీ పనికి వస్తుందని నాకు తెలుసు. ఇదిగో లాస్ట్ పాయ. ఇప్పుడు ఆ సందుల్లో మాలు వేసుకొని ఇప్పుడు అట్లా దాని కింద పాయే ఇప్పుడు అట్లా మామూలుగా అదే ప్రాసెస్, ఇంక వేరేది ఏం లేదు. ఇంకా అట్లా అనుకొని నీట్గా బద్దక తేడా రాకుండా నీట్గా లాక్కుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇంకా దానికి ఆపోజిట్ పాయ లాగుతున్నాం. దానికంటే ఇప్పుడు లాస్ట్ ఎవరు ఉంది కదా, దానికి ఆపోజిట్ పాయ లాగుతున్నాము. అదే మామూలుగా బద్దకు లాగుతూ ఉంటుంది. ఇంకా లాగిన తర్వాత అప్పుడు మళ్ళా ఆ బద్ద ఉంటలా కరెక్ట్గా లాక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. బద్దకుందా లేదా అని కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా అందరూ చూసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి దీని గురించి అని. ఇప్పుడు ఇదంతా లాగిన తర్వాత ఇప్పుడు అది అక్కడి నుంచి లాక్కుంటూ లాగుతూ ఉన్నాడు. ఎంత చూడండి ఎంత క్లారిటీగా ఎంత ఉందో. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పాయ లాగుతూ ఉన్నాడు. దానికి ఆపోజిట్ పాయ, దాన్ని కూడా అయిపోతూ ఉంది. ఇంకా చివరికి ఇదిగో ఇక్కడ పైపు దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు దాన్ని పాయ కరెక్ట్గా చేసుకొని ఇంకా దాన్ని అంతా కరెక్ట్గా చేసుకుంటే ఇంకేముంది. అది అట్లా అనుకుంటే అది ఆ హోలు బొక్క ఉంది కదా, ఆ హోల్ దగ్గరికి నీళ్ళు అదే పైపు, ఆ పైపులో కూడా బయటికి కిందకి వెళ్ళిపోతాయి. ఆ బొక్క దగ్గరికి మనము పెట్టింది వాటము. ఇప్పుడు మళ్ళీ మాలు అటు ఇటు కలబెట్టుకుంటా ఉన్నాము. అట్టే సదరం చేసుకున్న తర్వాత బద్ద అట్లా లాక్కోవాలి నీట్గా. బద్ద లాక్కున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. మామూలుగా ఏదన్నా బొక్కల బొర్రలు ఉన్నా కూడా అట్లా. ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు అంతా చేస్తే ఇప్పుడు అట్లా ఉంది. ఇంకా దాని మీద గార చెక్క కూడా చెక్కటాపి కూడా తిప్పిన తర్వాత ఇంకా చుట్టూరు గల్తా వేసేసినాము. గల్తా అట్ట వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరు సేమ్ ఎట్లా వేసినారో అట్ట కూడా వేసుకోండి. ఏంటంటే గోడ మధ్యలోకి స్లాబ్ మధ్యలోకి కిందకి దిక్కకుండా వర్షం పడిన నీళ్ళు దిక్కకుండా దాన్ని ఆపుతుంది అనమాట. అప్పుడు చాలా స్టాండర్డ్గా ఉంటుంది. మీరు కూడా చాలా వరకు ఈ ఇట్టడి గల్తా అనేది వేసుకోండి. మీకు కూడా చాలా లైఫ్ వస్తుంది. ఇల్లు కూడా ఏంటంటే వేయకపోతే ఆ గోడ అమ్మటి దిగేసి స్లాబ్లో దిగేది ఐరన్ మొత్తం అంతా ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు లైఫ్ రాదు. ఇంకా ఇట్లా వేస్తే ఖచ్చితంగా లైఫ్ అవుతుంది. అటు సైడ్ అయిపోయింది, ఎల్బెండ్ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ అంటే వాటమ్ సైడ్, ఇది పైప్ సైడ్ ఇంకా అది అంటా ఉన్నాము. అట్లా మీరు కూడా
చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇట్లానే చేయండి. ఇప్పుడు కళాయి ఫినిషింగ్ అంతా గలత వేసినాక కళాయి ఫినిషింగ్ కళాయి పోసేసి అట్లా బొక్కల బొర్రలు ఉన్నా కూడా అట్లా కళాయి పోసి అట్ట కర్ని టాపీ తీసుకొని అట్లా అంటే మేము వాస్తవంగా చెప్పాలంటే కిందకి అనేది గుర్రమాలతో అంటాము. మీరు గుర్రమాలతో కూడా అనండి. ఇదిగో చూడండి ఎట్లా వేసినాము. అట్లనే ప్రాసెస్ ఉంటుంది చుట్టూరు. ఇంకేందంటే దీని మీద సైడ్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇదిగో సైడ్ ఇట్లా పోసి దాన్ని కూడా ఫినిషింగ్ కొట్టి ఇప్పుడు బ్రష్ కొడుతున్నాము. ఇది ఇప్పుడు బ్రష్ నేనే కొడతా ఉన్నాను. ఇదిగో బ్రష్ అట్లా కొట్టేస్తే బాగా నీట్గా ఫినిషింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇంకా అట్లా బ్రష్ కొట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న హోల్స్ ఉన్నా కూడా దాంట్లో కలిసిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ కళాయి పోసేసి బ్రష్ కొడతా ఉన్నాము. ఫినిషింగ్ తొందరగా వచ్చింది, ఆరిపోయింది కాబట్టి డ్రై అయిపోయింది. అందుకే మళ్ళా ఓవర్గా ఫినిషింగ్ కొట్టేసి బాగా నీట్గా కొట్టేసేసి ఇప్పుడు దాని మీద బ్రష్ కొట్టినాము. ఇది ఇప్పుడు ఆడ కళాయి పోసేసి ఇప్పుడు గుర్రమాలతో తిప్పుతున్నాం. గుర్రమాలతో తిప్పిన తర్వాత ఆ తర్వాత ఇంకేముంది బ్రష్ కొట్టుకోవడము నీట్గా, అది ఉన్న విషయం. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా ప్రాసెస్ గీతలు అంటే 2 అడుగులకు ఒక గీత, 2 అడుగులు ఒక గీత మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇంకా వాటి కొట్టుకుంటే ఇటు 4 పక్క బాక్స్ టైప్లో వస్తాయి. ఇగో బాక్సుల టైప్లో వస్తాయి. మీరు కూడా అట్లాంటి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు బాగా నీట్గా పని కూడా బాగా నీట్గా వస్తుంది. ఎవరైనా కూడా మంచి పేరు వస్తుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇట్లానే చెయ్యండి. గీతలు 2 అడుగులు ఒక గీత పెట్టుకోండి, లేదా 1 అడుగుకైనా పెట్టుకోండి. ఇదిగో మెజర్మెంట్ 2 అడుగులకు పెడతా ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గీత మామూలుగా కొట్టాడు. ఇప్పుడు 2 అడుగులకు ఒకసారి గీత మార్కులు చేస్తూ ఉన్నాడు. అట్లా అన్నమాట ఉన్న విషయం. అది అటు సైడు ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా గీతలు పెడతారు. ఇప్పుడు చూడు కరెక్ట్గా 2 అడుగులు ఉంది కాబట్టి ఇప్పుడు లైవ్లో అంటే ఇప్పుడు చూడండి దానికి ఆపోజిట్ ఇదిగో 2 అడుగులు ఖచ్చితంగా ఉంది. అదే కొలతలో పెట్టుకున్నామంటే 4 పక్కల అంటే ఇటు సైడు ఇటు కొట్టేస్తే వస్తుంది ఖచ్చితంగా. అందుకే అది మెజర్మెంట్ తీసుకొని ఆ గీతలో మార్కులు వేసిన దాన్ని పట్టుకుంటే కంపల్సరీగా అయ్యే బాక్స్ టైప్లో వస్తే సూపర్గా కనపడుతుంది. అందరూ కూడా మీరు ఇట్లానే చేయండి. అందుకే ఇప్పుడు గీతలు కొడతా ఉన్నాం. చూడండి ఎట్లా కొడుతున్నానో. కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని చేయాలి ప్రాసెస్. లేకుంటే మళ్ళా మన కాలుది అంతా పడి కాలుకంతా అతుక్కొని వచ్చేస్తుంది. డ్రై అయిన తర్వాత ఆల్రెడీ చూస్తున్నా కదా లైట్గా డ్రై అయింది కాబట్టి కొంచెం లైట్గా తేమ ఉంది. అందుకని మేము నడిచే అడుగులు కూడా పడుతున్నాయి. అది ఉన్న విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇంకా చివరి దాకా గీతలు కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ చివరిది గీత ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇంకా ఇదే గీతలు ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఒకసారి చూడండి ఎట్లా ఉందో. నీట్గా భలే సూపర్గా ఉంది. మీరు కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారిగా ఇప్పుడు అటు సైడ్ నుంచి ఒకసారి ఇటు సైడ్ నుంచి ఒకసారి గీత మీద కొట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది. అసలు సూపర్గా ఉంది. మీకు తెలియదు ఏముంది, ఇది మీరు కూడా మీకు ఉపయోగపడుద్ది అని చెప్పేసి కష్టపడి ఈ వీడియో చూస్తున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.